ఇదేం ఉండదు, మోసపూరితం అంతా. వీళ్ళు ఏం చేస్తారనంటే అన్ని ప్రైవేట్ కాలేజీలలో టాప్ ర్యాంకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వీళ్ళ కాలేజీలో చదువుతున్నట్టుగా హాల్ టికెట్ నెంబర్లు వీళ్ళు మెన్షన్ చేసుకొని చూస్తారు. ఇదంతా ఫ్రాడ్. ఇది ఆడిప్పుడు 2013-14లో పాస్ అయినోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కూడా మళ్ళీ వేసుకుంటారు. ఏముండదు, వృద్ధుడు ఇట్లా రబ్ చేసుడే తప్పించి వీళ్ళకు చదువు నేర్పుడైతే ఇటువంటి కాలేజీలలో అయితే లేదు. క్లియర్ ఇది. ఇటువంటి కాలేజీలలో సిస్టమ్ లేదు. నేను అనుకోకుండా ఒక చిన్న పని మీద నారాయణ కాలేజీకి పోయినా. ఎల్బీనగర్ శివార్లో హైత్నగర్ దగ్గర ఉంటే పోయినప్పుడు ఒక కుక్కిన పేలోళ్ళే ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు లేదు, ఊరు లేదు. అక్కడ స్టూడెంట్స్ అందరినీ ఆ డార్మెంటరీ హాల్లో మొత్తం ప్రజలందరినీ, అంటే ఈ స్టూడెంట్స్ అందరినీ వేసేసారు. చదువుతూనే ఉన్నారు, వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఆడ ఆడుకోనికి ప్లేస్ లేదు, లేకపోతే నిమ్మలంగా ఉండేందుకు ఏం లేదు, ఆడ ఏమీ లేదు. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అనిపించింది అసలు. ఎందుకో ఏమో వాళ్ళ ఒక్కొక్కల ముఖం, అంటే ఎవరన్నా కొత్తగా పోతే, అంటే మేము అక్కడ కొత్తగా పోగానే వాళ్ళకు ఒక ఉత్సాహం, ఒకవేళ బడి బంద్ చేపిస్తారా వీళ్ళు ఏదో ఇబ్బంది పెట్టి నీకు వచ్చినాను. కానీ ఏముండదండి దీంట్లో తల్లిదండ్రులు అసలు జాయిన్ కూడా చేయొద్దు, పిల్లల్ని ఇటువైపు కూడా చూడనియద్దు.